గమనించినట్లయితే ప్రేమైనటువంటి దేవుని వల్ల క్రిస్మస్ వాక్య సందేశంలోని మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారి గొప్పతనం, యేసుక్రీస్తు వారి ఖ్యాతి, యేసుక్రీస్తు వారి గూర్చినటువంటి కొన్ని విషయాలను దేవుని వాక్యం నుండి మనం ఆలోచన చేస్తూ ఉండగా ఈ యొక్క యేసుక్రీస్తు వారిని క్రీస్తుగాను, యేసుగాను, రాజుగాను, ప్రపంచానికి ప్రాణ విమోచకుడుగాను ఈ లోకానికి దేవుడు ఎందుకు పంపించాల్సినటువంటి అవసరత వచ్చింది, అసలు రాజుగా దేవుడు ఎందుకు పంపించాల్సినటువంటి అవసరత వచ్చింది. భూమిలో ఉన్న ఎందరో రాజులు ఉన్నప్పుడు కూడా ప్రియులారా, మరి ఇశ్రాయేలులకు 42 మంది రాజులు ఉన్నప్పటికీ ఆ రాజుల్లో ఐక్యరాజ్యం ఇశ్రాయేలు విడిపోక ముందు 10 గోత్రాలు ఒక దిక్కు, 2 గోత్రాలు యూదా, బెన్యామీను గోత్రాలు ఒక దిక్కు, విడిపోక ముందు ఐక్యరాజ్యంలో ముగ్గురైతే ఆ ముగ్గురులో మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, మూడో రాజు సొలొమోను ఐక్యరాజ్యంలో కలిసి ఉన్నప్పుడు వీళ్ళను ఏలినటువంటి మహారాజుల చరిత్రగా మనము రాజుల మొదటి గ్రంథం, రెండో గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథాల్లో, రెండో సమూయేలు గ్రంథాల్లో ఈ రాజుల చరిత్రనంతా కూడా మనం చదువుకోగలం. అయితే మరి ఇంతమంది రాజులు ఉండగా మరొక రాజుని దేవుడు పుట్టింప చేస్తున్నట్టుగా మనం ఆలోచన చేస్తాం. ఇంతకీ మరి ఉన్న రాజుల పరిస్థితి ఏమైపోయిందని మనం ఆలోచన చేయగలిగితే ఒక సౌలు కర్ణ పిశాచి దగ్గర విచారించేవాడిగా, కర్ణ పిశాచి దగ్గర మరి తన యొక్క పాలన విషయాలు అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. బైబిల్లో సౌలు మొట్టమొదటి ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్న ఇతడు కర్ణ పిశాచి దగ్గర విచారణ చేసేవాడిగా తన యొక్క రాజ్యం గురించి మనం చూడగలుగుతున్నాం. అలాగనే మరి దావీదు మరి రాజుకు ముందుగా ఉన్న ఈ యొక్క సౌలు రాజు కర్ణ పిశాచి దగ్గర విచారించేవాడిగా ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు తన రాజ్యమును తీసివేసినట్టుగా సౌలు రాజ్యాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుడు సౌలు యొక్క రాజ్యమును ఎందుకు దేవుడు తీశాడు అంటే ప్రియులారా, కేవలం అతడు దేవుని దగ్గర విచారణ చేయకుండగా, దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని అడగకుండగా ఎలా పరిపాలించాలో కర్ణ పిశాచి కలిగినటువంటి మాంత్రిక విద్య కలిగినటువంటి వారిని సంప్రదించినందువలన దేవుడు కోపపడి అతని రాజ్యమును అతని చేతుల నుండి తీసివేసి దావీదుకు దేవుడు సింహాసనాన్ని, పట్టాభిషేకాన్ని ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క దావీదు కూడా మరి తన యొక్క రాజ్య పరిపాలనలో ప్రేమైనటువంటి దేవుడు వల్ల ఈ యొక్క దావీదు మరి ఒక 300 మంది భార్యలు ఉన్నప్పుడు కూడా మరొకని నమ్మకస్తుడు, మరొకటి సైన్యాధిపతి అయినటువంటి తన యొక్క ప్రాణమును కాపాడుతున్నటువంటి యుద్ధ సైనికుడిగా ఉన్నటువంటి ఊరియ భాగ్యము విషయంలో ఊరియని చంపించినప్పుడు ప్రేమైన వాళ్ళ ఊరియని చంపించినప్పుడు దేవుడు కోపపడి అతని యొక్క సింహాసనం పంచుకుంటున్నాడు. దేవుడు దావీదును తీసివేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మీరు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ఆలోచన చేయాలి. ఓకేనా? మీరు ఎవరైనా అలా ఇలా ఉన్నట్లయితే పక్కకి వెళ్ళిపోయి మరి మీరు చూసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, సౌలుని ఎందుకు దేవుడు రాజ్యాన్ని తీసేసాడు చెప్పాలని అడిగినప్పుడు, సౌలు రాజ్యాన్ని ఎందుకు దేవుడు తీసేశాడు, సింహాసనం నుంచి ఎందుకు త్రోసివేశాడు, మాంత్రిక విద్యలను కర్ణ పిశాచి కలిగినటువంటి దయ్యముల దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు తన సింహాసనం నుంచి దేవుడు తీసేశాడు. వీటికి నేనే సింహాసనం ఇస్తే దయ్యముల దగ్గర విచారణ చేస్తాడన్న దేవుడు కోపపడి అతని సింహాసనం నుంచి అతన్ని తప్పించాడు. అలాగనే దావీదు సింహాసనంలో దేవుడు నియమించాడు. దావీదును కూడా తన సింహాసనం నుంచి తీసివేయడానికి గల కారణాలు ఏంటంటే మరి నమ్మకస్తుడైనటువంటి తన యొక్క యుద్ధ సైన్యాధిపతి అయినటువంటి యుద్ధ సైనికుడిగా ఉన్న ఊరియను నమ్మక ద్రోహముగా తన భార్యను మోహించి, ఆశించి, చెరిపి, పాడుచి ఆ యొక్క తప్పు వలన వర్షభ గర్భం ధరించినప్పుడు ఈ గర్భము బయట పడకుండాన్నట్లు మరి ఊరియను ఇంటికి పంపిస్తూ ఇంటికి వెళ్ళకుండా భార్యతో ఉండకుండగా ఈ యొక్క
ఇశ్రాయేలీయుల యుద్ధంలోని పాల్గొని ఉంటూ ఉండగా ఈ తప్పు ఎక్కడ నా మీద పడుతుంది అన్నటువంటి కారణంతో మరి ఊరియను యుద్ధములో ముందు పెట్టి చంపించినటువంటి వాడి మరి దావీదు. కనుక ఇట్లా దావీదు చేసిన పాపములకు దావీదుకు మరి సింహాసనంలో పట్టాభిషేకం చేసిన సింహాసనాన్ని కూడా రాజ్యములో మరి తొలగించిన వాడిగా సింహాసనం నుంచి మనం చూడగలుగుతున్నాం. కనుక ఒక సౌలు రాజు, అమ్మా మీరు వాక్యమే వినండి, కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుడు అన్నారా, ఇటు సౌలు రాజ్యాన్ని దేవుడు తీసేశాడు. 40 సంవత్సరాలు 39వ సంవత్సరంలోనే సౌలు రాజు రాజ్యాన్ని కూల్చేశాడు. తర్వాత తనకు తానే కత్తితో పొడుచుకొని చచ్చిపోయి ఒక భయంకరమైన శాపానికి గురైపోయాడు సౌలు రాజు. అతని పిల్లలు దేవుడు మాట వినకపోతే. అలాగనే దావీదు కూడా దేవుడు మాట విన్నట్టుగా విన్నాడు. అతడు కూడా 39వ సంవత్సరంలోనే అతని సింహాసనాన్ని 40 సంవత్సరాల కాలంలోనే సింహాసనం నుంచి దేవుడు తీసివేశాడు దావీదును. అంటే తన యొక్క చేసిన తప్పులకు సింహాసనం నుంచి దేవుడు తీసేశాడు. అలాగనే సొలొమోను గారు కూడా మరి అతడు కూడా 39 సంవత్సరాలు అతడు కూడా పట్టాభిషేకం చేసిన కొద్ది కాలానికి 40 సంవత్సరాల కాలం మధ్య కాలంలోనే అతని సింహాసనం కూడా దేవుడు తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడో చూద్దామా? బైబిల్ చూద్దాం ఇలా దేవుని వాక్యములో జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే మరి సొలొమోను రాజ్యాన్ని కూడా దేవుడు ఎందుకు తీసేశాడో, సొలొమోనుకు అపారమైన జ్ఞానం దేవుడు ఇచ్చాడు తన యొక్క పాలన చేసుకోవడానికి. ఎప్పుడైతే జ్ఞానం ఉన్నప్పుడు కూడా మనిషి జ్ఞానయుక్తంగా ప్రవర్తించకుండా పాపంలో పడిపోయినప్పుడు, అతి ఓవర్ కాన్ఫిడెంట్ తో రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఏం చేశాడో చూద్దాం. సొలొమోను రాజు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం తీయాలమ్మ త్వరగా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం 4వ వచనాన్ని చూద్దాం. చదువుతారా? అతనికి 700 మంది రాజ్య కుమార్తెలైన భార్యలు ఉన్నారు. సొలొమోనుకి ఎంతమంది అంటమ్మా? 700 మంది రాజుల కుమార్తెలైనటువంటి వీరు మరి భార్యలుగా ఉన్నారంట సొలొమోనుకి. 300 మంది ఉపపత్తులు కలిగి ఉంటాయి. అంటే మొత్తం 7 3 ఎంతమంది? 1000 మంది భార్యలతో తొలతోలతో దావీదు వ్యభిచార కామాతృత గలవాడుగా తన యొక్క రాజ్యమును మిగిలిపోయాడు. ప్రేమైన వర్ణరా, ఇతడు వ్యభిచార కామాతృత గలవాడుగా సొలొమోను మిగిలిపోయి ఏం చేశాడు? అది మొదటి దినవృత్తాంతముల గ్రంథము మనం చదువుకోగలిగితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ప్రేమరా, ఏం చేశాడో ఇతడు. ఇశ్రాయేలు పెద్దలందరూ హెబ్రోన్ చాలా ఇక్కడికి వెళ్ళిపోవడం. 43వ వచనాన్ని చూద్దాం. 43 అదే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 42 43 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము మీరు వేరు చదువుతున్నారు. 11వ అధ్యాయము 42 43 వచనాలు. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడను. ఇంతకీ సొలొమోనుకు ఏమైంది అనేది మనం ఆలోచన చేయగలిగితే ఎన్నో వచ్చిన చదివామా? 42 43. ఓకే, ఇప్పుడు రాజుల మొదటి అదే అధ్యాయము 3వ వచనం 4వ వచనాన్ని చదివారా?
4వ వచనం చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల వైపు త్రిప్పేశారంట. సొలొమోను వృద్ధుడైనప్పుడు ఇంకా మరణం ఛాయలో ఉంటూ ఉండగా, సింహాసనాసీనుడిగా ఉంటూ ఉండగా ఈ భార్యలు చెప్పిన మాటను విని ఇక్కడ ఏం చేశాడంట? ఇతర దేవతల వైపునకు తిరిగి అతని తండ్రి అయిన దావీదు హృదయం ఎలాగైతే చెడిపోయిందో బత్షెబా విషయంలో, ఇతని హృదయము కూడా సొలొమోను హృదయము స్త్రీల విషయంలో చెడిపోయి అన్య రాజుల కూతుర్లను పెళ్లి చేసుకొని అన్య రాజుల ఆచారములను అనుసరిస్తూ అన్య రాజుల విశ్వాసమును చేస్తూ భక్తిని చేస్తూ ముక్తిని చేస్తూ భార్యలు ఎక్కడ మొక్కమంటే అక్కడ మొక్కి, ఎక్కడ తిరగమంటే అక్కడ తిరిగి, భార్యల మీద ఉన్న ప్రేమను బట్టి తనకున్న కామాతృతతో విపరీతమైన కామాతృత గలవాడు మిగిలిపోయి ఇంతమంది భార్యల మాటలు వినేవాడిగా మారిపోయాడు. ప్రేమైన వాళ్ళ ఒక మాటలు చూస్తే కామాతృతతో పాటు ఇతడు ఏం చేశాడు? ఆ కామాతృతతో ఉంటూ తన భార్యలు తన యొక్క మనస్సును తిప్పేశారంటే ఇతర దేవతల వైపు. నీవు నా మీద ప్రేమ ఉంటే ఫలాని గుడికి వెళ్తాం పదా, ఒక భార్య. ఇంకో భార్య అంటుందంట, ప్రేమ నీవు నా మీద ప్రేమ ఉంటే వెళ్దామా మరొక దేవతను పూజించడానికి. నీవు నా మీద నిజమైన ప్రేమ ఉంటే పదా వెళ్దాం, ఈ దేవుడిని మొక్కదాం, ఆ దేవుడిని మొక్కదాం, ఆ దేవతను కలుద్దాం, ఈ దేవతను వెళ్దాం అని. ప్రియమైన వాళ్ళ ఇప్పుడు చదవండమ్మా. దావీదు సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని మనసును ఇతర దేవతల వైపు త్రిప్పి. ఎందుకు తిప్పారు? ఎందుకు తిప్పి అన్న పాటకు ఊక తిరగలేడు. తిరిగాడంటే తనకు ఒక జబ్బు ఉంది. ఏ జబ్బు తెలుసా? కామాతృత గల జబ్బు ప్రియులరా. కనుక కామాతృత గల జబ్బుతో ఇతడు ఏం చేశాడు? ఒక పురుషుడు కామాతృత గలది అయి ఉన్నప్పుడు మరి ఎవడు అక్కడ ఏం చేస్తున్నా అవతల పురుషుడు వాడు ఏం చేయమంటే కూడా అది చేస్తుంది స్త్రీ. ఒక పురుషుడు కామాతృత గలవాడుగా ఉన్నప్పుడు ఒక స్త్రీ ఏం చేయమంటే కూడా అది చేస్తుంది. ఈ లోకములో ఇలాంటి వారిగా ప్రేమైన వాళ్ళారా. అలాగనే ఒకనాడు సొలొమోను గారి చరిత్ర, పానకేసుకోరా, సొలొమోను గారి చరిత్రలో మనం చూడగలిగితే తన భార్యలు విపరీతమైనటువంటి పరిస్థితిలోకి తను లాగికెళ్ళారంటే ప్రేమైన వాళ్ళరా. ఒకనాడు భార్యలంటే మమకారంతో బ్రతికాడు సొలొమోను. భార్యలంటే ఎక్కువగా ప్రేమించాడు. కనుక అలా ప్రేమించాడు కనుకనే సొలొమోను యొక్క సింహాసనం 39 సంవత్సరాలు 40 సంవత్సరాల కాలంలోనే ఇశ్రాయేలు రాజ్యము నుంచి అతన్ని దేవుడు తొలగించాడు. కనుక 3 రాజుల చరిత్రను మనం తెలుసుకున్నాం కదా. ఎవరెవరి కాలం, ఎవరెవరి చరిత్రను? సౌలు మొట్టమొదటి సౌలు రాజు ఎందుకు దేవుడు సింహాసనం నుంచి తీసేసాడు? సౌలు రాజు సింహాసనాన్ని మనం తెలుసుకున్నాం. అలాగనే దావీదు సింహాసనం నుంచి, దావీదు కూడా సింహాసనం నుంచి ఎందుకు దేవుడు తీసేశాడు? బత్షెబా విషయంలో చేసిన తప్పులు బట్టి నమ్మకస్తుడైన ఊరియని యుద్ధములో ముందు పెట్టి చంపినందుకు. అలాగనే సొలొమోను సింహాసనం నుంచి ఎందుకు త్రోసివేశాడు తెలుసా? అన్య స్త్రీలను వివాహం చేసుకొని కామాతృత గలవాడిగా మిగిలిపోయినప్పుడు, అన్య విశ్వాసంలోకి మారిపోయినప్పుడు దేవుడు సింహాసనం నుంచి త్రోసివేశాడు. అలాగనే మరొకరి గురించి కూడా చూద్దాం. మరొకరి గురించి చూడగలిగితే అది మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. 3వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు పెద్దలందరూ 12వ వచనం చదువు. ఇశ్రాయేలీల పెద్ద 3వ వచనం నుండి చూద్దాం. ఇశ్రాయేలీల పెద్దలందరూ హెబ్రోనులో ఉన్న రాజు దగ్గరకు వచ్చి, దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిన వారితో నిబంధన చేశాను. ఏం చదివారమ్మా మీరు?
ఏ పుస్తకం? ఏ దినవృత్తాంతాల గ్రంథం? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 3వ వచనమా? ఓకే, గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు మళ్ళీ సొలొమోను తదనంతరం మరి రెహబామును దేవుడు సింహాసనం మీద పట్టాభిషేకం ఇశ్రాయేలు చేత చేయిస్తాడు. ఆ వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు మీద మరి రెహబామును అంటే సొలొమోను గారి గర్భవాసం నుండి పుట్టినటువంటి మరి కుమారుడు ప్రియమైన వాళ్ళ రెహబాము. ఈ రెహబామును పట్టాభిషేకం చేసిన తర్వాత ఇతడు సింహాసనం మీద 7 సంవత్సరాలు సంతోషంగా హ్యాపీగా సింహాసన పాలన చేస్తాడు. తదుపరి ఇతడు మీద ఇశ్రాయేలు తిరుగుబాటు చేస్తాడు. సొలొమోను చేసిన 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన అన్ని దేవతల విశ్వాసాల కిందకి తీసుకెళ్తారు ప్రజల్ని. రెండోది ఏంటో తెలుసా? ప్రజల మీద విపరీతమైన పన్నులను విధించి పన్నుల భారము ద్వారా ఇశ్రాయేలీయులను మరి అనేక రీతిలుగా వారిని నల్లగొట్టడం. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళ రెహబాము సింహాసనం కూడా 7 సంవత్సరాలకే మరి దేవుడు సింహాసనం మీద నుంచి ఇతడు కొంతకాలం ఉన్నప్పుడు కూడా సింహాసనంలో 2 భాగాలు దేవుడు విడగొట్టడం. 10 గోత్రాలు మాకొద్దు, సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలన మాకొద్దు, మాకు మేము పాలించుకుంటామని చెప్పిపోయి మరి 10 గోత్రాలు ఒక దొక్కు. అదే మరి రెహబాము బెన్యామీను యూదా గోత్రం ఒక దొక్కు మిగిలిపోయినప్పుడు ప్రియమైన వాళ్ళ రెహబాము ఈ యొక్క బెన్యామీను అలాగనే యూదా గోత్రానికి రాజుగా ఉంటాడు. తర్వాత మరి యెరోబాము వారికి ప్రతిగా 10 గోత్రాలకు రాజుగా మిగిలిపోతాడు. ఇట్లా మనం చూడగలిగితే 42 మంది రాజులు దేవుడు నియమించినప్పుడు కూడా ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ వీళ్ళు ఎలా మారిపోయారంటే ప్రతి వాడు కూడా వారి ఆశలతో, ప్రతి వాడు కూడా వారి ఉద్దేశాలతో, ప్రతి రాజు కూడా వారి ఆలోచనలతో ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ మారిపోయి ఈ భూమి మీద దేవునికి కన్నీళ్లు రప్పించే రాజులుగా మిగిలిపోయారు. ఎలా మారిపోయారు? వాళ్ళు దేవునికి కన్నీళ్లు రప్పించేవారు. దేవునికి బాధను, దోషము, కన్నీళ్లను, వ్యాధను, దుఃఖము కలిగించే రాజు పరిపాలన చేసేటటువంటి వారుగా మారిపోయినప్పుడు ప్రేమైనటువంటి దేవుడు వాళ్ళ మరి 42 మంది రాజుల తదనంతరం ఇలాంటి రాజులు దేవుడు ఒకనాడు తను అనుకున్నట్టు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చే రాజులుగా కావాలనుకున్నాడు దేవుడు. కానీ వీళ్ళు దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి వారి చిత్తాలను భూమి నెరవేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధపడినప్పుడు మరి రాజుల వ్యవస్థ మొత్తముని కూడా ఇశ్రాయేలీయులలో మరి తీసివేసినప్పుడు ప్రేమైన వాళ్ళు అనేకమైనటువంటి అన్య రాజుల పాలన కిందికి, ఫిలిస్తీన్ల కిందికి, అమోరీల కిందికి, బబులోనియుల కిందికి, మాదీయుల కిందికి, రోమీల కిందికి, మళ్ళీ గ్రీకుల కిందికి, అనేక తెగల కిందికి చెల్ల చెదరమైపోయి ఇశ్రాయేలీయులు మళ్ళీ నశించిపోతూ అందరూ కూడా మరి బాధపడుతున్నప్పుడు ఫరో కిందికి మరి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ చెరలోకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు వీళ్ళు చెరలోకి? ఎప్పుడైతే దేవుని నియమాన్ని పక్కకు పెట్టారో, ఎప్పుడైతే వారి రాజులు వారి యొక్క దేవుని నియమాన్ని పక్కకు పెట్టాడో ప్రియమైన వర్లారా, అప్పుడు దేవుడు వీరిని చెరలోకి పంపించినట్టుగా అనేకమైనటువంటి మరి వారి చెరలోకి వీరిని పంపించినట్టుగా మనం వెళ్ళిపోతాం. చెదరగొట్టిన వానిగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఇంతవరకు మనము చదువుకున్నటువంటి విధంగా ప్రియులరా ఇక్కడనే చూడండి, ఆ పిల్లలకి వెళ్ళి మీరు చూసినట్టుగా ఆ పిల్లలు వికృతంగా ప్రవర్తిస్తారు. మీరు ఎవ్వరు ఆ పిల్లలకి వెళ్ళి చూడొద్దండి, ఓకేనా? సాతాను అలా చేస్తుంది, తెలుసా మీకు? మీరు చూసే కొద్దీ ఇంకా వికృతమైన చేష్టాలు ఎక్కువైతాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇలా మళ్ళీ అనేక రాజుల కిందికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరొక
ఆలోచనను చేసి మరొక ఆలోచనను చేసి ఈ భూమి మీద ఇలాంటి రాజులుగా ఉండకూడదు. ఎలాంటి రాజులుగా? ఒక సౌలు కర్ణపిశాచి దగ్గర విచారణ చేశాడు, దయ్యముల దగ్గర విచారిస్తున్నాడు వాడు పాలన చేయటానికి. ఒక దావీదు మరి ఉన్న భార్యలు కాక మరొక అక్రమ సంబంధంగా ఊరియ భార్యను లొంగ తీసుకొని పైగా అతన్ని చంపేశాడు, నమ్మకత్తుని యుద్ధముల ముందు పెట్టించి. ఒక సొలొమోను గారు మరి అన్య స్త్రీల వివాహాన్ని చేసుకొని అన్ని ఆచారాలకు వెళ్ళిపోయాడు. ఒక రెహబాము పన్నుల భారం, అనేక ఇబ్బందులు ప్రజలకు. వారి తర్వాత ఒక యెరోబాము. ఇలా చూడగలిగితే ప్రేమైన వర్లారా, 42 మంది రాజులు వీళ్ళు ప్రజలను దిక్కు ముక్కు లేకుండా సర్వనాశనం చేశారు, దేవుళ్ళు లేకుండా. కనుక చేసినటువంటి రాజుల కాలములో ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఒక ఆలోచన చేస్తున్నాడు. మరొక ఆలోచన వచ్చింది ఆయనకు. ఈ ప్రజలందరూ చెరలోకి పంపించి ఇకనైనా దేవుని కొరకిల్లు, ఇకనైనా మళ్ళీ బాగు బ్రతుకుతారేమని ఆలోచన చేసి, ప్రియమైన దేవుని వారలారా, ఆలోచన చేస్తున్నట్టుగా మనం ఆలోచన చేయగలుగుతున్నాం. కీర్తనల గ్రంథం చూడండి అమ్మా, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 89వ అధ్యాయము 3-4 వచనాలను చూసుకుందాం ప్రియులరా. నేను ఏర్పరచుకున్న వానితో నేను నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సింహాసనమును, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును నేనేం చేస్తాను, స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ఏం చేశాడంటమ్మా, ప్రమాణం చేసి ఉన్నాను. మరొకసారి చదవమ్మా మాటని. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ఏం చేశాడంటమ్మా, దేవుడు ప్రమాణం చేశాడు. ఎవరి సంతానము? దావీదు సంతానముతో. దావీదు సంతానముతో దేవుడు మళ్ళొక ప్రణాళిక అల్లుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దావీదు సంతానముతో ఒక ప్రణాళిక అల్లుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ దేవుడు సెలవిచ్చిన రీతిలో, దేవుడు కోరుకున్న రీతిలో ఇశ్రాయేలీల సంతతికి తను చూపున కృప విశ్వాసమును, అదే అధ్యాయమమ్మా 89వ అధ్యాయము 3-4 వచనం. నేను ఏర్పరచుకుని వానితోను నిబంధన చేస్తాను. ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు, ఆ వ్యక్తి కూడా పడిపోయాడు. ఏ వ్యక్తి? దావీదును ఏర్పరచుకున్నాడని కాదు ఇక్కడ. నేను ఏర్పరచుకుని వానితోను నేను నిబంధన చేసి ఉన్నాను. ఏ నిబంధన చేశాను? దావీదుతో ఒక నిబంధనను చేసి ఉన్నాను. ఏ నిబంధన చేశాను? నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. దావీదు, నిత్యము నీ సంతానముని నేను స్థిరపరుస్తాను. దేని మీద? సింహాసనం మీద స్థిరపరచెదను అన్నటువంటి ఒక నిబంధన చేశాను అతని ద్వారా. మరి దావీదు నుంచి వచ్చినటువంటి రాజులందరూ కూడా నాశనం అయిపోయారు కదా. దేవుని మాట నిరర్ధకం కానిరదు కదా. నిత్యము అన్నాడు, కొంతకాలం అనలేదు దేవుడు. ఏమన్నాడమ్మా దేవుడు? నిత్యము నీ సంతానమును సింహాసనం మీద నేను స్థిరపరచేదనని దేవుడు చెప్పాడు. మరి 42 మంది రాజులతో సర్వనాశనం అయిపోయింది ఇశ్రాయేలీల రాజ్యం. మరి ఇప్పుడు నిత్యము అనే మాట వర్తిస్తుందా? దేవుడు చేసిన వాగ్దానం
నిత్యము కాదు, కొంతకాలం అని చెప్పాలి కదా. ఈ రెఫరెన్స్ ప్రకారంగా నిత్యము దేవుడు ఇశ్రాయేలీయుల మరి సంతానమును లేక దావీదు సంతానమును స్థిరపరచాలి సింహాసనం మీద అని జ్ఞాపకం చేసుకొని ప్రియమైన వాళ్ళరా, 4వ వచనం, సింహాసనం మీద స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించుదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. ఏం చేశాడట? దావీదుతో ప్రమాణం చేశాడట. దేవుడు ప్రమాణం చేసి తప్పిపోయాడా? ఆలోచన చేయండి ప్రియమైన. దేవుడు ప్రమాణం చేస్తే మనం కూడా పెళ్ళప్పుడు ప్రమాణాలు చేస్తాం, అన్ని తప్పిపోతుంటాం. మనలా తప్పిపోయేవాడు కాదు ప్రియమైన వాళ్ళ దేవుడు. తమ దావీదుతో చేసిన ప్రమాణములు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో దావీదు నీ సంతానముని నిత్యము సింహాసనం మీద నేను స్థిరపరచెదను. మరి లేదే, దేవుని రాజ్యము లేదు, దేవుని యొక్క రాజ్యమును పరిపాలించే రాజులు లేరు, అన్ని దేశాల రాజ్యములోకి వెళ్ళిపోయాయి. ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా చెరలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ దేవుడు స్థిరపరచాలనుకోండి ప్రేమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడో మనం మరొకటి వచనానికి కిందికి వెళ్ళిపోదాం. అదే అధ్యాయం 26వ వచనానికి వెళ్ళిపోవడం కిందికి. అదే అధ్యాయము 26వ వచనం కిందికి వెళ్ళిపోవడం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. ఒక వ్యక్తి వస్తున్నాడు ఇక్కడ. ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడంట? నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టునట. ఎవరైనా దేవుని దగ్గర విచారణ చేసేవాడు, కరెక్ట్ గా దేవుని దగ్గర విచారణ చేసేవాడు. ఈయన ఎలా దేవుడు, ఈయన సొంత నిర్ణయాలు ఏముండవు, ఈయనకు సొంత ఆలోచనలు ఏముండవు. ఈయన వచ్చి ఏం చేశాడంటే, నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేసుకును. ఏం చేశాడంట? అతన్ని జ్యేష్ఠ అంటే రాజులంటే ఎలా ఉండాలనో నేర్పించి జ్యేష్ఠ కుమారునిగా ఇతన్ని చేస్తాను నేను. రాజులంటే ఎలా ఉండాలనో సమాజానికి చెప్పే జ్యేష్ఠ కుమారుడిగా ఇతన్ని నేను చేయుదును. భూరాజులలో అత్యున్నతముగా ఏం చేస్తాడంటే, భూరాజులలో అత్యున్నతమైన వాడిగా, గొప్పవాడిగా నుంచేదను అతన్ని. ఎలా చేస్తాడంట? అతన్ని భూరాజులలోనే ప్రేమైన వాడు, అత్యున్నతమైన వాడిగా యేసు ప్రభు చేస్తాడంట. ఎలాంటి వాడిని చేస్తాడంట యేసు ప్రభుని? ఇక్కడ చూడండి, భూరాజులలో అత్యున్నతుడు అంటే ఈయన ఎలాంటి వాడంట? అత్యున్నతమైన వాడు. దావీదు కన్నా, సౌలు కన్నా, దావీదు కన్నా, సొలొమోను కన్నా, రెహబాము కన్నా ఈ భూమి మీద ఇశ్రాయేలీయుల దేవుని రాజ్యమును పరిపాలించిన ప్రపంచ రాజుల కన్నా అత్యున్నతమైన వాణిగా నేను ఈయనని నియమిస్తాను. గొప్పవాడు ఈయన ద్వారా నేను సమాజానికి రుజువు చేస్తాను. ఈయన ద్వారా నేను సమాజానికి రుజువు చేస్తాను అని చెబుతూ ప్రేమైనటువంటి దేవుడు అంటారా, ఈ రోజు సమాజం అంతా కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. కనుక ఒకనాడు సమాజము చెడిపోయినటువంటి రాజుల వ్యవస్థల నుండి, చెడిపోయినటువంటి లోకముల నుండి, నాశనమైపోతున్నటువంటి రాజ్యముల నుండి, రాజ్య పరిపాలన ఎలా చేయాలనో తెలియనటువంటి ఈ లోక రాజ్యాధికారాలకు దేవుడు నేర్పుతున్న గొప్ప పాఠమే ప్రియమైనటువంటి వాళ్ళ భూరాజులందరిలో ఈయనని అత్యున్నతమైనటువంటి వాడిగా దేవుడు నియమిస్తున్నాడంటే, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికన్నా అత్యున్నతుడు గొప్పవాడు. దీనిలో గొప్పవాడు ఇంతకీ గొప్పవాడు కదా. దీనిలో గొప్పవాడు సింహాసనంలో గొప్పవాడు,
ప్రేమలో గొప్పవాడు, సమాధానంలో గొప్పవాడు. ఈ భూమి మీద సమాజంలో ఎలా గొప్పవాడయ్యాడో కొన్ని విషయాలు మీరు ఇంటే ప్రేమైన వాళ్ళరా నిజంగా నీ మతిపోతుంది. ఎలా గొప్పవాడయ్యాడో కనుక ఏమన్నాడు ఈయనను? భూరాజులందరిలో ఈయన అత్యున్నతమైన వాడిగా నియమించదను, నా కృప అతనికి తోడుగా ఉంచదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉంటుంది. అతని ద్వారా నా నిబంధన స్థిరంగా ఉంటుంది. అతన్ని అత్యున్నతమైన వాడిగా నేను నియమిస్తాడు. భూరాజులందరిలో భూరాజులకు మించిన రాజు ఎవరో తెలుసా ప్రియమైన వాళ్ళ? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 35వ వచనానికి వెళ్ళిపోదాం. అదే అధ్యాయము 35వ వచనానికి వెళ్ళిపోతే అక్కడ అంటాడు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలం నా సన్నిధిన ఉండనిచ్చెదను. ఏం చేస్తున్నాడు దేవుడు? భూరాజులందరిలో అత్యున్నతమైన వాడు ఎవరో తెలుసా? ప్రపంచానికి ఒకే ఒకడు ఆయన యేసుక్రీస్తు వారు మాత్రమే. భూరాజులందరిలో అత్యున్నతమైన వాడిగా ఉంటాడంట ఈయన. అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిన ఉండనిచ్చెదను. 36 చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు, మిట్ట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు చెబుతున్నాడు, మాటేస్తున్నాడు దేవుడు. సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం ఆయన భూరాజులందరిలో అత్యున్నతమైన రాజుగా ఉంచుతాను ఆయనను. తర్వాత ఆయన సింహాసనము ఈ సూర్యుడు ఎంతకాలం పొడుస్తూ ఉందో, ఈ చంద్రుడు ఎంతకాలం పొడుస్తూ ఉన్నాడు, అంతకాలము నేను స్థిరపరచబడేటటువంటి రాజ్యం ఆయన రాజ్యము. అలాంటి ఈ భూమి మీద ఎవడన్నా ఉన్నాడు? ఆ సూర్యుడు నిలుచున్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం ఉన్నాడు ఈ భూమి మీద. అందరూ ఒక 40 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, లేకపోతే ఒక 200 సంవత్సరాలు, మా అంటే ప్రేమైన వాళ్ళరా 200 సంవత్సరాలు ఎవడు ఏలలేకపోయాడు అనే రాజ్యములు, అనేకమైన ఆటంకాలు, అనేకమైనటువంటి అలజడి, అనేకమైనటువంటి మరి రక్తపాతాలు, అనేకమైనటువంటి యుద్ధాలు, అనేకమైనటువంటి భయంకరమైన అశాంతి సృష్టింపబడిన రాజులలో ఒకరికొకడు ఒకరికొకడు మారణాయుధాల చేత హతమార్చుకున్న చరిత్ర, రాజుల చరిత్ర ఇప్పుడు కూడా మనం చూడగలిగితే. అయితే ఈయన సింహాసనం ఎంతకాలం ఉంటుందంట? సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు ఎంతకాలం ఉంటుందో ఈ చంద్రుడు ఈ భూమి మీద, సూర్యుడు ఎంతకాలం పొడుస్తున్నాడు ఈ భూమి మీద, అంతకాలం నేను స్థిరపరిచేదనన్నాడు ఆయన రాజ్యాన్ని. ఏముంది అంత గొప్పది ఈయన రాజ్యములో? ఏముంది ఇంతకి? ఇంత గొప్పగా ఈయనను భూరాజులందరిలో అత్యున్నతుడుగా చేస్తూ ఈయన రాజ్యములో సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు, మరి నికటముగా అంటే అంతము లేని రాజ్యమును ఈయనను రాజుగా ఈయనను ప్రకటిస్తూ ఈయన నేను నియమించబోతున్నానని దేవుడు అనుకుంటున్నాడంటే ఇంతకు ఏం చేశాడు? ఏం చేశాడో మనం ఒక్కొక్క వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఈయన రాజ్యములో సమాన న్యాయం, ఈయన రాజ్యములో సమానమైన న్యాయం. యోహాను గారు రాసినటువంటి సువార్త చూద్దాం. కొత్త నిబంధనలో యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము ప్రియులారా, 8వ అధ్యాయము చూద్దాం. కొన్ని వచనాలను చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. కొన్ని వచనాలను చదువుకుంటూ మనం వెళ్ళిపోదాం. 4వ వచనం యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనం నుండి, శాస్త్రులను పరిశీలను వ్యభిచారం మందు కొట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి
ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములు మోసే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవల్లి ఏం చెప్తాడైనా వద్దంటాడా ధర్మశాస్త్ర ప్రకారంగా? అంటే తప్పు బట్టి ఈయనను ఇంకా ముందున్న కాలం బ్రతకనివ్వకుండా ముందు చంపేయాలని కుట్రదారుడుగా ఆలోచన చేసి ప్రేమైన ఆయన మీద నేరం మోపవల్లని వ్యభిచారం మంది పట్టబడిన ఒక స్త్రీని ఆయన మధ్య తీసుకొని వచ్చి నిలబెట్టి ఈమె రాళ్ళతో కొట్టి చంపేయమని ధర్మశాస్త్రంలో చెప్పాడు కనుక కొట్టి చంపాలనా వద్దా? ఏమడిగారు వాళ్ళు? కొట్టి చంపాలనా వద్దా అన్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఆ రోజున ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఎలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక, ఆయన మౌనంగా నేల మీద ఏదో రాస్తున్నాడు. పలకకుండగా, కులుక్కనకుండగా, పలకకుండగా ఆయన రాస్తుంటే పట్టు వదలకుండగా, అయ్యా నిన్నే అడిగేది. నువ్వు చూస్తే నేల మీద ఏదో రాస్తున్నావు, మా మాటలు వినపడటం లేదా? ఈ స్త్రీ వ్యభిచారం చేత పట్టబడింది, ఈమె రాళ్లతో కొట్టి చంపేయమని మోసే ధర్మశాస్త్రం లేదు. కొట్టి చంపాలన వద్దని పట్టు వదలక ఒకటే అడుగుతుంటే ఆయన ఏమన్నాడో తెలిసి 7వ వచనం, వారాయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పాడు. తర్వాత ఒకడు రాళ్లతో కొట్టి ఆమెను చంపేయండి అన్నాడు. ఏంటండి సమాజంలో ఎలాంటి న్యాయం? సమాజంలో న్యాయం అందరూ దొంగలే, అందరూ పాపిష్టులే. రాజుల నుంచి, సామాన్యుడి నుంచి, పేదవాడి నుంచి, ధనికుడి నుంచి నిరుపేదవాడు కూడా అందరూ మోసకారులే, అందరూ పాపులే. ఆయన మాట్లాడాడు తెలుసా, మీలో పాపం లేనివాడు, మోసే ధర్మశాస్త్ర ప్రకారం కొట్టి చంపాలి కదా, అడుగుతున్నారు కదా, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆయన మీద రాయి వేసి కొట్టండి, తర్వాత ఒకరు కొట్టి చంపేయండి అన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా వాళ్ళు ఏం చేశారు? పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. 8వ వచనం, మరలా నేల మీద రాయిచుండెను. 9వ వచనం, వారు ఆ మాట విని మనస్సాక్షి గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయి యేసు ఒక్కడే మిగులునను ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మ, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, క్షమిస్తున్నాను, నీకు క్షమాభిక్ష పెడుతున్నాను, నువ్వు వెళ్ళి ఇక మీదట పాపము చెయ్యకము, పవిత్రాలుగా నువ్వు మనకు పునర్జన్మను దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు ఈ భూమి మీద దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే పాపముతో ఇప్పుడు నిన్ను రాళ్ళతో కొట్టి చంపేసి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు గనక నిన్ను చంపుట నాకు ఇష్టం లేదు. నేను పాపము లేని వాడిని కదా, వీళ్ళందరిలో పాపం ఉంది, నాలో పాపము లేదు. నేను పాపము లేని వాడిని నిన్ను కొట్టి చంపేయచ్చు నేనైనా, కానీ నీకేం చేస్తున్నా, నేను క్షమాభిక్ష ప్రకటిస్తున్నాను, వెళ్ళిపో, ఇక మీద పాపము చేయకమని చెప్పాడు. ప్రేమైన వాళ్ళ న్యాయం తెలుసా, అందరూ దొంగలే రాజ్యాధికారంలో, నాటి ఇశ్రాయేలీయుల కాలంలో నేటి వరకు. కానీ న్యాయ విషయంలో మటుకు ఇతరుల మీద న్యాయం అడుగుతారు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేలో కూడా న్యాయం కనిపించదు కొంతమంది. కనుక వాళ్ళ ఈయన రాజ్యంలో మనకి ఏం కనిపిస్తుంది? న్యాయం, సమానమైన న్యాయం కనిపించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే నేను మత్తయి రాసినటువంటి సువార్తలో ఇంకేం కనిపిస్తుందో చూద్దాం. ఆయన రాజ్యములో మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము
23వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 23వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్యమును గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటను సంచరించుచుండెను. ఏం చేశాడట? ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధిని రోగమును ఆయన స్వస్థపరిచాడు. ఈ భూమి మీద ఏ రాజైనా డాక్టర్లకు గైడెన్స్ ఇస్తాడు. అక్కడ ఏం చేయాలి? రాజు డాక్టర్లకు గైడెన్స్ చేయాలి, డాక్టర్లకు చెప్పాలి తప్ప ప్రతి వాడు రోగాన్ని, వ్యాధిని, భయంకరమైనటువంటి రోగములను తీసివేసే శక్తి, సామర్థ్యత ఈ భూమి మీద ఎవరికి లేదు. ఒకే ఒక్కరికి యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు కనిపిస్తుంది ప్రియులరా. అలాగే మేము మరొక వచనాన్ని కూడా చూసుకుందాం. మరొక వచనం, అది మత్తయి గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము ప్రియులరా 23వ వచనాన్ని చూసుకుందాం. 23వ వచనంలో, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా దోణి మీద వెళుతుంటే ప్రేమైనటువంటి వాళ్ళగా సముద్రం మీద ఏమొచ్చింది? వీళ్ళకు గాలి, తుఫాను వచ్చినప్పుడు మరి మన శిష్యులందరూ కూడా దోణిలో ఉంటూ ఉండగా ఆయన దోణి తలకిందులుగా తుఫాను, అలల చేత, గాలుల చేత మరి తిరుగుపడి భయంకరమైన స్థితిలో ఉంటుండగా ఆయన ఏం చేస్తున్నాడు? దోణి చివరి పోయిన ఆయన ఏం చేసి నిద్రపోతున్నాడు. వాళ్ళు అంటున్నారు, ప్రభువా అలల చేత కప్పబడను, అంటే కప్పబడుతుంది, అంటే ప్రమాదానికి గురవుతుంది. అప్పుడు ఆయన నిద్రించుతుండగా 25 వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. 26, అందుకాయన ఆత్మవిశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని, సముద్రంని గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఏం చేశాడు ఈ రాజు? ఏముంది అధికారం? ఏముందండి ఆయనకున్న అధికారం? దేవుని యొక్క అధికారం భూమి మీద పూర్తిగా వినియోగించబడినటువంటి రాజులలో యేసుక్రీస్తు వారే ప్రథముడు. యేసుక్రీస్తు వారే ప్రథముడు. కనుక ఈయన సముద్రమును, గాలిని, తుఫానును గద్దించాడంట. ఏమని గద్దించాడు? సముద్రమా అలలాగిపో, గాలి నిలిచిపో, తుఫాను ఆగిపోవాలి. అంటే ఈయన మాట ఏమి వింటుంది? ప్రకృతి వింటుంది. ప్రేమైన వాళ్ళ మాట ప్రకృతి వింటుంది. అంటే ఈయన ఎలాంటి రాజు? ఈయన మాటని దేవుడు ఎందుకు ఇంత గొప్పగా హెచ్చిస్తూ ఉన్నాడో ప్రేమైన వాళ్ళ. ఈయన గురించి మనము లేఖనాల బైబిల్లో చూస్తే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందే నేను ఆనందిస్తున్నాను. ఈ భూమి మీద ఎవరి యందు నాకు ఆనందం రాలేదు, ఈయన యందే నేను ఆనందిస్తున్నాను. కనుక ఈయన నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు. ఎందుకో తెలుసా? నా ఇష్టాలన్నిటినీ, నా ఉద్దేశాలన్నిటినీ నెరవేరుస్తున్నటువంటి నా ప్రియ కుమారుడు ఈయన. కనుక ఈయనకు దేవుడు సర్వాధికారములు దేవుడు ఇచ్చాడు, సర్వం మీద అధికారం ఇచ్చాడు. ఈయన రోగములు వదిలిపోమంటే రోగాలు వెళ్ళిపోతున్నాయి, చచ్చిపోయిన వాడిని లేమంటే లేస్తున్నాడు. ప్రకృతి సైతం ఈయన మాటకు లోబడుతుంది. అంటే సర్వాధికారమును పొందుకున్న మహారాజు చక్రవర్తిగా యేసుక్రీస్తు వారిని మనం చూడగలుగుతున్నాం. మహారాజు చక్రవర్తిగా మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? కిందికి చదవమ్మా. ఎప్పుడైతే ఆయన సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. 27, ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలిలో సముద్రము లోబడుచున్నామని చెప్పుకునేది. ఈయన ఎట్టివాడు?
ఈయన గురించి లోకం ఏమనుకుంటుంది? ఈయన మరియమ్మ కుమారుడు కాదా? ఇతని తండ్రి యేసేపు కాదా? ఇతని వడ్లకి కుటుంబానికి చెందిన వాడు కాదా అని అనుకుంటుంది. కానీ మరి ఇలాంటి ఒక సర్వసాధారణమైన కుటుంబంలో పుట్టిన ఈయన ఏంటి, ఈయన ప్రకృతి సముద్రమైన మాట ఉంటుందని ఆశ్చర్యపోయారు ప్రియమైన వాళ్ళ శిశువులు. ఏమైపోయారు శిశువులు? ఆశ్చర్యపోయారు. 28వ వచనం, ఆయన ఆజ్ఞనున్న గదరినీయుల దేశమున చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్గురులైనందున ఎవడునో ఆ మార్గంలో వెళ్ళలేకపోయేంత భయంకరమైన ఆ విపరీతంగా వీళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. తన శరీరంలో గాడులు పంచుకుంటున్నారు. 2 మనుషులు 2000 దయ్యాలు పట్టేవారు. ఎన్ని దయ్యాలు పట్టాయి? 2000 దయ్యాలు పట్టి ఆ మార్గంలో ఎవరినో పోలేనటువంటి భయంకరమైన అలజడిని సృష్టిస్తున్నారు. వీళ్ళు కూడా ఏం చేశాడు? ప్రభుల వారు స్వస్థపరిచాడు. దయ్యముల నుంచి విడుదల. ఏం నుంచి విడుదల? దయ్యముల నుంచి విడుదల. ముగించుకోవడానికి వచ్చినారని చదువుకొని కనుక ఏమేం చేశాడు అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి వాళ్ళారా, మార్కు సువార్తల్లో కూడా మనం చూడగలిగితే మార్కు సువార్తలో కూడా మార్కు గారి ఈ విషయాన్ని చెప్తాను. మత్తయి సువార్తికుడు చెప్తాడు, లూకా గారు కూడా లూకా సువార్తికుడు కూడా ఈ విషయాన్ని చెప్తాడు. ఆయన సముద్రమును గాలిని గద్దించాడు అన్నటువంటిది, అది నిలిచిపోలేదు అన్నటువంటి విషయాన్ని. అలాగనే యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకుందాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము ప్రియులరా, 6వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. ఇక్కడ ఉన్న ఒక చిన్నదాని యొక్క 5 యవ్వల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇది ఎంత మాత్రము ఇంతమందికి సరిపోవని ఆయనతో చెప్పగా, ఇక్కడ కూడా యేసుప్రభుల వారు సూచక్రియ చేశాడు. ఏ సూచక్రియ అంటే ప్రియులరా, ఆయన సుమారుగా 5,000 మంది పురుషులు మాత్రమే, 5,000 మంది, ఇంకా పిల్లల్ని లెక్కించలేదు. 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, 1,000 మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు. ఈ 1,000 మందికి వాళ్ళు దినమల్లా దేవుని వాక్యం విన్నారు. యేసు ప్రభు వాక్యం చెప్తుంటే, అనేక గొప్ప సంగతులు ఆయన బోధిస్తుంటే దినములు సైతం ఆకలి అన్నటువంటి గుణకుంటున్నట్టు వింటూ ఉన్నారు. వింటూ ఉంటే ఆయుధని మరి పొద్దు ఉడుకుతున్నదని ఆలోచన చేసి, మరి మీరు మన చుట్టుపక్కల ఉన్న పల్లెలకు వెళ్ళి ఆహారాలు తీసుకురండి అంటే, ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తేవాలి ప్రభువా? ఇది సాధ్యమా? ఎలా మీరు ఆహారాన్ని పంచగలమని ఆయనతో చెప్పినప్పుడు ప్రేమైన వాళ్ళరా, ఆయన మీ దగ్గర ఎవరి దగ్గర నేను ఏమైనా ఆహారం ఉందా అన్నప్పుడు ఒక చిన్న దాని దగ్గర, ఒక చిన్న వాడి దగ్గర ఏమున్నాయి? 5 యవ్వన రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నాయి. ఉన్నప్పుడు ప్రభువ 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయి, ఇంత 1,000 మందికి ఆహారం ఎలా మనం సరిపెట్టగలమన్నప్పుడు ఆ రొట్టెల్ని తండి, ఆ చేపల్ని తండి తెచ్చి ముక్కలు విరిచినప్పుడు, ఆయన ముందర పెట్టినప్పుడు, ఆయన ఆకాశములకు చేతులు వచ్చి పరలోకం వైపు తండ్రి వైపు తన చేతులు చాచి ప్రార్థన చేసినప్పుడు, ఆయన మొక్కలు దంపతులను ఎత్తుతూ ఉండగా ఏమవుతున్నాయి? ఊరుతూనే ఉన్నాయి. ఎత్తుతూనే ఉన్నారు, ఊరుతూనే ఉన్నాయి. ఇలా ఎన్ని చేశారు? కిందికి చూడమ్మా. ఇలా మనం చూడగలిగితే కిందికి చూద్దాం. 10వ వచనం, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాడు. ఆ చోటు చాలా పచ్చికగా ఉండేది గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేంద్రి. అంటే 5,000 మంది పురుషులు ఉన్నారు ప్రస్తుతానికి. 11వ వచనం, యేసు ఆటలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించిన. ఎంతవరకు ఇచ్చాడని? వాళ్ళకి ఇష్టం తీరేంత వరకు, తృప్తి తీరేంత వరకు, కొంచెం కాదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను వాళ్ళకు వడ్డిస్తూ ఉండగా వారికి ఇష్టము తీరేంత వరకు, తృప్తి ఎంత వరకు. అక్కడ చూడండి ఎంత మంచి మాట.
అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. 12 వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపోకుండా మిగిలి ఉన్న ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యుద్ధ మిగిలి ఉన్న 5 యవ్వల రొట్టె ముక్కలు పోగు చేస్తే ఎన్నైనా 12 గంపలు నింపిబడిన ఇంకా సమృద్ధిగా. అంటే ఎంత గొప్ప సూచక్రియలో చూడండి ప్రేమైన వాళ్ళ భూమి మీద ఆహారం భద్రత చేసుకోవాలంటే భూమి మీద ఉన్న రాజులు ఏం చేయాలి? సమకూర్చాలి. క్రియేట్ చేసే శక్తి ఎవరికి లేదు భూమి మీద. ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తి ఎవరికి కూడా చేయలేడు భూమి మీద. కనుక ప్రేమైనటువంటి దేవుడు వల్ల ఇంత గొప్ప సూచిక క్రియ ఆయన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక 14 వచనములో 12 గంపలు మిగిలి ఉన్నప్పుడు ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిది. దేవుడు ఇశ్రాయేలుకు మళ్ళీ రాజ్యం ఇస్తానన్నాడు కనుక ఆ రాజ్యములకు రాబోతున్న ప్రవక్త ఈయననే ఇంత గొప్ప సూచక్రియ చేశాడని జనులు కొనియాడారు ప్రేమైన వాళ్ళ. 15 వచనములో 15 వచనం, అదే అధ్యాయం 15 వచనం, రాజుగా చేయటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకోవచ్చు ఉన్నారని యేసు ఎరిగి మరలా పండకు వెళ్ళిపోయాడంట ప్రేమైనటువంటి వాళ్ళ. ఈయన రాజుగా చేసేస్తే ఏముండదు ఇప్పుడు అర్థంగా. ఈ సూచక్రియ చేసిన తర్వాత వీళ్ళకి ఏమర్థమైందంటే రైతులు వర్షం రావాలి, పొలాన్ని సిద్ధపరచాలి, ధాన్యములు వేయాలి, విత్తనం వేయాలి, ధాన్యము పండాలి, దాన్ని కొయ్యాలి, దాన్ని సమకూర్చాలి, గోడలను నిలబెట్టాలి, దాన్ని మరి పరిస్థితులకు అనుకూలంగా రవాణా చేసేదే తప్ప ఆకలి తీరదు ప్రజలు. ఇది ఎంత బాగుంది చూడండి. ఈయన ముందర 5 రొట్టెలు 2 చిన్న చేతులు ముక్కలు చేసి పెడితే ఈయన 5,000 మందికి తృప్తిగా తిని 12 గంటలు మిగిలి ఓ గొప్ప సూచక్రియ చేయగలిగాడంటే ఈయన మనకు అసలు సిసలైన రాజు. ఈయనని బప్పటిస్తే చాలు. రోమాలు అప్పటికే ప్రభుత్వం మీద అధికారంలో రాజులు మన కైసరి రాజ్యం ఉండాలి. ఆ కైసరి రాజ్యం కన్నా ఈయన రాజ్యం మనకుంటే సరిపోదా అన్నట్టుగా ఆయన బలవంతంగా తీసుకొని వచ్చి ఆయన కెరటం పెట్టి ఆయనకు రాజు వస్త్రాన్ని ఆయనని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? పిచ్చి వాళ్ళ, నేను ఆల్రెడీ రాజునేరా, దేవుడు పంపించిన రాజుని. మీకు అది అర్థం కాకుండా రాజు అంటే ఏదనుకుంటున్నారు తెలిసి భూమి మీద ఉన్నా మరి వాహనాలను, బండ్రోగులను, కత్తులను, గొడుగులను పెట్టుకొని తిరుగుతున్న రాజుల రాజని ఊరేగుతున్న పరమ దుర్మార్గులైన అనుకుంటున్నారు రాజుల వల్ల. రాజే గాని పేరుకి వాడంతా స్వార్థపరుడు. నేను అలాంటి రాజుని కాదురా, అలాంటి రాజ్యం కింద నాకెందుకు కైసర చట్టంలో కైసర రాజ్యాంగంలో నేనెందుకు? నేను దేవుడు పంపిన రాజు. నీకు లోక రాజ్యం అర్థం కావాలి, వాడు ఎలాంటి వాడు, దేవుడు పంపిన రాజు ఎలాంటి వాడు మీకు అర్థం కావాలి అనేటటువంటి విధంగా ప్రేమైనటువంటి వాళ్ళరా మనకు క్రీస్తు వారి యొక్క సూచక్రియల్లో అనేక సూచక్రియలు ఇదే చూస్తున్నాం. కనుక చూద్దాం, ఇంకొక వచనాలను చదువుకుందాం. 15 వచనం వరకు చదువుకున్నామమ్మా. ఓకే, చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 14 వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యం ఈ రాజ్యము ఎలాంటిదో, ఈ రాజ్యము క్రీస్తు రాజుగా ఉన్న ఈ రాజ్యము ఇప్పటికి క్రైస్తవులకు 90% అర్థం కాలేదు. క్రైస్తవులకు ఈ రాజ్యం గురించి మాట్లాడుతూ అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 14 వచనం 17 వచనాల వరకు అపోస్తులు లూకా గారు రాసినటువంటి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 14 వచనం నుండి 17 వచనాల వరకు మనం చూసుకుందాం ప్రియులారా. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ కూడా మరి
పౌలు బర్నబా వెళ్ళి దేవుని వాక్యం ప్రకటిస్తుంటే వీళ్ళు ఏం చేశారో చూద్దాం. చదువు 14 నుంచి. అపోస్తల కార్యం 14 అపోస్తలులైన బర్నబాయు పౌలులో ఈ సంగతి విని తమ వస్త్రములను చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారో, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారం, స్వభావం గల నల్లమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృజించి జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములో సమస్త జనులకు తమ తమ మార్గముని యందు నడుచుకొననిచ్చెను. ఎవరికైనా వీళ్ళు సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ధూపం వేసి వీళ్ళకు బలు అర్పించు, వీళ్ళు దేవతల పేరంట వచ్చిన దేవుళ్ళు వీళ్ళైన ప్రజలు తిరగబడి బలు అర్పిస్తున్నప్పుడు, మేము కాదు దేవుళ్ళం, పరలోకమందున్నాడు దేవుడు. ఆయన పరలోకములో నిరంతరం స్తోత్రాలుగా పరలోకము నిత్య సింహాసనం మీద అడగబడిన వాడిగా ఉన్నాడు. ఆయన మాత్రమే దేవుడు అని చెప్పారు. కనుక ఆయన ఆకాశంలో భూమిని సృజించిన వాడు, ప్రతి మానవునికి జీవమును, జీవాహారాలను, భూమి మీద ఉన్న సమస్త ధాన్యములు, పంటలను, వర్షాలను, కాలములను రప్పించేవాడు ఆయన అని చెబుతూ ఉన్నారు. కనుక ఇంకో వచనాన్ని మనం చూసుకుందాం ప్రియులారా. లూకా గారు రాసినటువంటి సువార్తలో మనం చూడగలిగితే, లూకా సువార్త 19:2-10 వరకు చదువుకుంటే, ఇక్కడ ఈ రాజ్యములో, యేసుక్రీస్తు రాజుగా ఉన్న రాజ్యములో ఏమేమి ఉండకూడదు? మీరు అన్ని అడుగుతారని చెప్పాలి. ఇప్పుడు ఒకటి చెప్పాలి. యేసుక్రీస్తు వారిని నియమించిన రాజ్యములో ఏమేమి ఉంటుంది? సమానమైన న్యాయం ఉంటుంది మొట్టమొదట. తర్వాత ఏముంటుంది? అందరినీ మేలు చేసేవారిగా ఉంటుంది ఆ రాజ్యం. ప్రతి కష్టములోను, బాధములోను, రోగములోను ఉంటున్న వారికి మేలు కోరేదిగా ఉంటుంది ఆ రాజ్యం. తర్వాత ఏముంటుంది? ఆయన రాజ్యములో నీకెంత భయంకరమైన ప్రమాదములను పడినా, ఒకనాడు సముద్రం అలల చేత బాధపడుతున్న వారిని ఎలాగైతే విడిపించాడో అలాంటి విడుదల నీకు ఉంటుంది అన్నటువంటిది తెలియపరుస్తుంది క్రీస్తు సామ్రాజ్యంలో క్రీస్తు. అలాగనే మరొక మాటను చూసుకుంటే ప్రేమైన వాళ్ళ, నీకు మరి కష్ట పరిస్థితుల్లో కూడా నీకు ఆహారమును ఉత్పత్తి చేసే శక్తి పొందుకునేటటువంటి వారిగా మీరు ఉంటారు. అది దేవుడు సమర్థులుగా చేయగలడనటువంటిది ఈ రాజ్యంలో మనకు భరోసా కల్పింపబడుతుంది. కనుక ప్రేమైనటువంటి దేవుని వల్ల మరొక భరోసా మనం విన్నాం కదా. మరొక భరోసా మరి లూకా సువార్త 19:1 నుంచి చదువుకుంటూ వరకు మరి సుంకపు కొత్త దారుడైన జక్కయ్య, ఇతడు మరి అనేక పన్నుల ద్వారా, అనేకమైనటువంటి సుంకము ద్వారా కోట్లకు పడిగెత్తే ధనవంతుడుగా మారిపోయాడు ధన సమృద్ధి చేత. ఇతడు ప్రజలను పీడించి భయంకరంగా వారి నుంచి మరి ధనాన్ని లాక్కున్న వాడిగా సుంకము రూపంలో మనం చూడగలుగుతాం. ఇతడు ఏం చేశాడు తెలుసా? ఒక సందర్భంలో చూద్దాం ఆ మాటని 19 నుంచి చదువుతామా. లూకా సువార్త 19 2 వచనం నుండి 10 వచనాలను చదువుకుందాం. లూకా సువార్త 19 లూకా సువార్త 19 2 వచనం నుండి. యేసుక్రీస్తు దాని గుండా కూర్చుండిను, ఇదిగో సుంకపు కొత్త దారుడైన ధనవంతుడైన జక్కయ్యను ఒక పేరు గల ఒకడుండెను. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండటం వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానియుండెను గనక
అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఏం చేసినట్టు పట్టు చెక్కయ్యా? ఇతడు సుంకపు మూటదారైనటువంటి జక్కయ్య ఇతడు చాలా ధనవంతుడు. ఇతడు ఒకనాడు యేసు ప్రభుని చూడాలనుకున్నాడన్న. యేసుక్రీస్తు గురించి విని ఇంతకు ఆయన ఎలాంటి వాడో, ఎలా అయితున్నాడో, ఎలా పర్సనాలిటీ ఉన్నాడో అంతే కదా. ఇలాంటి వాడు ఒక్కసారి నేను అతన్ని చూడాలనుకున్నాడు. కానీ ఇతడు గుడ్డివాడైనందువల్ల జనులు గుప్పిపడే ప్రతిసారి యేసు ప్రభు చూడలేకపోతున్నాడు. అయితే ఇతడు ఒక సందర్భంలో వస్తూ ఉండగా మేడి చెట్టు ఎక్కి మేడి చెట్టు మీద కూర్చొని ఏం చేస్తున్నాడట? మేడి చెట్టు మీద కూర్చొని ఆయనను మళ్ళీ పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కి ఉన్నాడంట. ఆ చెట్టు మీద ఉన్నప్పుడు 5వ వచనం, యేసు ఆ మేడి చెట్టుకి కిందికి వచ్చినప్పుడు, ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి పైకి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట నేను ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను. ఎంత భాగ్యం, ఎంత అదృష్టం! నాలాంటి ధనాపేక్ష కలిగినటువంటి, ధన సమృద్ధి చేత ప్రజలను పీడించి ధనాన్ని కూడబెట్టుకున్న నాలాంటి పాపిష్టుడైన నీ ఇంటికి వస్తానని ప్రభువు చెప్తున్నాడే అన్నటువంటి చక్కని ఆనందానికి గురైపోయి సంతోషిస్తూ ఏం చేశాడో తెలుసా? ఆయనను తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఏం చేశాడు? ఇతడు తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తన ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత అందరూ అది చూసి తీసుకొని వెళ్తుండగా, ఈయన పాపిష్టుడైన అంటే ఇతను ఎలాంటి తెలుసా? సుంకమును బలవంతంగా ప్రజలను వేధించి బాధించి లాక్కునేటటువంటి వ్యక్తి ఇతడు. పాపుడు ఒక మాటలో ప్రజల దృష్టిలో ఎలాంటి వాడు? ప్రజల దృష్టిలో పాపి, కానీ ధనవంతుడు ఒక దృష్టిలో. ఇతనింటికి వెళ్తా ఉంటాడంటే ప్రభు, ఇతడు ఎట్టివాడు? ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయవెళ్ళనని చాలా సనుగుకున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు యేసు ప్రభు? ఇలా దేవుడి భూమి మీద రాజుగా బ్రతుకుతున్న ప్రతి వాడు లోకంలో ఉన్న పేదరికమైన వాడి దగ్గరికి వెళ్ళాల్సింది, లోకంలో పాపము చేత పీడింపబడుతున్న వాడి దగ్గరికి వెళ్ళాలి అని సమాజానికి చెప్పినటువంటి ఒకే ఒకడు యేసుక్రీస్తు వారి ప్రేమైన వాళ్ళ. ఇతడు ధన సమృద్ధి, ధనాపేక్ష చేత పీడింపబడుతూ అక్రమ సంపాదన వెలికేసుకొని తనపడుతూ కొట్టుమిట్టాడుతూ ప్రాణపాయముతో బ్రతుకుతున్న ఒక పాపిష్టి మనుషులుగా ఉన్నాడు జక్కయ్య. ఇతని ఇంటికి వెళ్ళిపోయి ఇతని ఇంట్లో బస చేస్తానని చెప్పినప్పుడు ఈ జనులు, వాడు ఎట్టివాడు ఇది తెలియదా? తెలుసు. ఎట్టివాడు? అతను ధనాపేక్ష గలవాడు, సుంకము వసూలు చేసేవాడు, ప్రజల దగ్గర అక్రమ సంపాదనను పోగు చేసుకున్నవాడు, ప్రజల మానపాన రక్తాన్ని పిలిచి తాగి పిప్పి చేసి సంపాదించుకున్న పాపితుడు. అయితే 8వ వచనం, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను. ఏంటి ఆయనలో మార్పు? అంతకుముందు విన్నాడు ఈయన గురించి. ఈయన చూసి అంతకుముందు విన్నాడు. విన్న తర్వాత ఎప్పుడైతే తన ఇంట్లోకి వచ్చాడో, ధనవంతుడి ఇంట్లోకి వచ్చే లోపల ఏం చూపిస్తారు? ఇంట్లో ధనవంతుని ఇల్లు ఎలా ఉంటుంది? ఇదిగో ఈ డైనింగ్ టేబుల్ ప్రభా, ఇదిగో ఈ యొక్క గుళ్ళు చూడు, ఈ అద్దాలు చూడు, ఈ సింహాసనాలు చూడు, ఈ పాత్రలు చూడు అని చెప్తారు కదా. ఇతడు ఇది చెప్పుకుంటే ఏమంటున్నాడు? ప్రభువా, నా ఆస్తిలో నేను సగము బీదలకు ఇస్తానయ్యా. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా ఈ దేని నేను తీసుకొని లేడలా అతనికి 4 అంతలు మరలా
చెల్లింతులని చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేను ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడిని రక్షింపబడ్డాడు. ఇలా ఉంటారు రక్షింపబడేవారు. రక్షణ దేవుని రక్షణలో, దేవుని దీవెనలో, దేవుని యొక్క ఆశీర్వాదంలో, దేవుని యొక్క మరి దయ దాక్షాణాలు కలిగిన వారు ఇలా ఉంటారు. ప్రేమైన వాళ్ళ ఈ భూమి మీద రకరకాలుగా ఎలాంటి వారికైనా నీకు ధనం కావాలి, ఎలాంటి వారికైనా నీకు సుఖం కావాలి, ఎలాంటి వారికైనా భూమి మీద అధికారాలు అండలు కావాలి, భూమి మీద ధనవంతులు కావాలని కోరుకుంటే దేవుని రాజ్యం అంటే వారికి చోటు లేదు. దేవుని రాజ్యం కనుక మరి ఈ యొక్క జక్కయ్య తాను సంపాదించిన ధనం అంతా కూడా మరి పేదలకు సగం పేదలకు ఇచ్చాడు. ఎవరి దగ్గర నేను అన్యాయంగా పన్ను వసూలు చేసిన వారికి 4 అంతలుగా నేను తిరిగి చెల్లిస్తున్నా. ప్రేమైన దేవుడు, పన్నుల పేరిట అనేక కోట్ల, వందల, వేల, లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిస్తున్న పాపిష్టి జనమైన రాజులుగా, రాజకీయవేత్తలుగా ఉన్న కాలంలో మనం బతుకుతున్నాం. ప్రజలకు ఎలాంటి మేలులు చేయలేనటువంటి వారి మధ్య మనం బ్రతుకుతున్నాం. కనుక చూద్దాం, మారాలి, ఇలాంటి వారు కూడా మారాలి. ఇంకో మాటను చూసుకుంటే ఒక మాట ముగించుకుందాం. అపోస్తల కార్యం 4వ అధ్యాయము, అపోస్తల కార్యం 4వ అధ్యాయము 32 నుంచి 33, 34, 35 వరకు చూస్తే ప్రేమైన వాళ్ళ అపోస్తల పాదముల యొద్దకి వారి అక్కరపడది. మరి అపోస్తల పాదముల యొద్దకి అంత కూడా చరశిరాసనంగా ప్రజలు తెచ్చి పెట్టినప్పుడు ఈ రాజ్యములు ఏం చేశారు? వారి అక్కరపడది పంచిపెట్టారు. అంటే ఈ రాజ్యంలో సమానత్వం, పేదరిక నిర్మూలన, అందరూ సమానత్వంతో ఉండాలి, అందరూ సమానత్తులుగా ఉండాలి. ధనంలో గాని, హోదాలో గాని, అందరిలో గాని, అధికారంలో గాని, స్థితిలో గాని, అన్ని స్థితుల్లో సమానత్వంగా ఉండాలి. అందుకే అపోస్తలులకు ఎప్పుడైతే ఈ ధనాన్ని వారి చరశిరాసులను నమ్మి అపోస్తల పాదముల కింద పెట్టారు, వీరు వారి అక్కర కొలది పంచిపెట్టారు. పంచిపెట్టి సమానమైన ప్రేమను, దేవుడి ప్రేమను చూపించేది. అది క్రీస్తు యొక్క రాజ్యం. అది క్రీస్తు రాజుగా ఉన్న సింహాసనాన్ని అధిరోహింపబడిన రాజ్యం. ఆ రాజ్యం ఏంటో తెలుసా ప్రేమైనటువంటి వాళ్ళ? అది క్రీస్తు యొక్క సంఘం. అదే క్రీస్తు సంఘం. ఆ సంఘంలో మనం ఇలాంటి వారిగా ఉండాలి. ఈ రాజ్యానికి రాజు ఎవరు తెలుసా? క్రీస్తు. క్రీస్తు అడుగుజాడలేని రాజ్యము నడిపింపబడాలి. ఈ రాజ్యం క్రీస్తు యొక్క మార్గంలో అనుసరింపబడాలి. కనుక ఈ రాజ్యమునకు పునాది దేవుడు వేశాడు క్రీస్తుగా. ఆ క్రీస్తు వచ్చి అనేకమైనటువంటి పుణ్య కార్యములను, అనేకమైనటువంటి క్షేమకరమైనటువంటి కార్యములను ఈ రాజ్యములు అనేకమైనవి చేశాడు. ఈ రాజ్యముల అంతము ఉండదు. ఈ రాజ్యము అంతము కాదు. ఈ రాజ్యము ఎంతకాలం ఉంటుంది? ఈ రాజ్యం ఎంతకాలం ఉంటుంది? సూర్యుడు ఉదయించినంత కాలం, సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం, యుగ యుగములు ఈ రాజ్యము స్థిరపరచబడుతుంది. మీరు రాజ్యం అనే లోపల అక్కడ వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం. ఈ రాజ్యములో మరి అందరికి సమానమైన ప్రేమ, ఈ రాజ్యంలో అందరికి సమానమైనటువంటి యోగ్యత, అందరూ సమానమైన దేవుని వైపు మళ్ళీ వారిగా ఉండాలన్నటువంటిది మనవి చేసి దేవుడి మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి వారికి ప్రశ్నలు గాక.